అలాగే నా పేరు మైత్ర వాకటం మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ ఆగస్ట్ మంత్లో ఉన్న ప్రతి ఒక్క రిలీజ్ గురించి అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో చాలా చాలా పెద్ద కంటెంట్ ఉంది మనకి ఈ ఆగస్ట్ మంత్ అంతా కూడా మూవీస్ రిలేటెడ్గా. సో మూవీ లవర్స్కి కొంచెం పండగ లాంటిదే అనమాట ఇదైతే మటుకు. సో బాగుంది, అందుకే కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అనిపించి చేస్తున్నా అనమాట. సో ఆగస్ట్ 5th కదా ఇవాళ. సో రేపటి నుంచి మనకి మ్యాటర్ అంతా కూడా రేపు ఆగస్ట్ 6th. సో ఆగస్ట్ 6th మనకి ప్యారడైజ్ టీజర్ వస్తుంది. సో ప్యారడైజ్ అనేది చాలా అంటే చాలా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇప్పుడు టీఎఫ్ఐ నుంచి. అండ్ దానికి సంబంధించిన టీజర్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మరీ టూ మచ్ డిలేస్ అయిపోవడం వల్ల దాని మీద ఒకప్పుడు ఉన్న యాంటిసిపేషన్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కడో 1% అయినా తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ స్టిల్ మంచి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ నాకైతే మటుకు. కానీ ఇన్ని డిలేస్ అవ్వకూడదు. సో అదనమాట. ఏ సినిమా అయినా ఇదనే కాదు, ఒక డేట్ ఇచ్చాక మోస్ట్లీ ఆ డేట్కి రావడానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లేదంటే డేట్ ఇవ్వకూడదు అసలు. సో అది సో ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా పర్లేదు అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు వస్తుంది అని చెప్పి క్లారిటీ పెట్టుకొని ఉంటే తీరా చూస్తే పోస్ట్పోన్ అవ్వడం, ఇది కొంచెం అక్కడ డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ కదా, అలా అనమాట. సో నాకు అది కొంచెం కన్సర్నింగ్ అనిపించింది నాకైతే. సో అలాగా నాకు 1% తగ్గిన ఫీలింగ్ ఉంది, కానీ స్టిల్ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా. సో దాని టీజర్ అయితే వస్తుంది. అండ్ నాని గారి కెరియర్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయే సినిమా అన్న ఫీల్ కూడా ఉంది. లెట్స్ సీ, మరి చూద్దాం. సో ఎందుకంటే ఆ డైరెక్టర్ బేసిక్గా దసరానే బాగా తీశాడు ఆయన. సో అట్లాంటిది ఇది కూడా బాగా తీస్తాడన్న ఒక ఫీల్ అయితే ఉంది. ఇంకా ఇంకా పెద్ద ఆపర్చునిటీ కదా ఇది. సో ఇంకా బాగా తీస్తారన్న ఫీల్ అయితే ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం. సో తర్వాత ఇప్పుడు అదే 6th అంటే రేపే మనకేంటంటే కొరియన్ కనకరాజుది ప్రీమియర్స్ ఉన్నాయి. సో 7th రిలీజ్, బట్ 6th ప్రీమియర్స్ అయితే ఉన్నాయి. సో 7th మనకి డీసీ సినిమా కూడా ఉంది లోకేష్ కనకరాజ్ది. సో అది అది ఏమో చెప్పలేము ఎంతవరకు ఆడుతుంది ఏంటి మన దగ్గర అనేది. బట్ స్టిల్ సమ్హౌ దెర్ ఇస్ ఏ ఛాన్స్ కొంచెం బాగానే ఆడడానికి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గట్టిగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది, బికాస్ అల్లు అర్జున్ గారితో నెక్స్ట్ మూవీ కాబట్టి. అండ్ ఆ తర్వాత కూడా ఆయన మోస్ట్లీ ఇంకా మన తెలుగు వాళ్ళతో తీస్తాడు. ఇంకా ఆయన రెమ్యునరేషన్ రిక్వైర్మెంట్లకి తగ్గ బడ్జెట్లు తగ్గ మార్కెట్ ఉన్నది మన హీరోలకి కాబట్టి మోస్ట్లీ ఆయన మనతోనే తీస్తాడు. అవసరమైతే మధ్యలో ఖైదీ 2 ఒకటి తీస్తాడు ఫ్యాన్స్ తిట్టకుండా, అంతే, తమిళ మార్కెట్ పోకుండా, అంతే. మోస్ట్లీ అదే జరుగుతుంది. చూద్దాం మరి ఇంకేమో. ఆయనకి డీసీకి కూడా కొంచెం బాగానే రెస్పాన్స్ వస్తుంది మన దగ్గర కూడా. సో ఆ మధ్యలో ఆ బీజిఎం ఒకటి నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయిందా, ఇంకా మెంటల్ ఎక్కిపోయి ఉన్నారు బీబీ ఆ బీజిఎంకి అయితే మటుకు. సో ఇంకా ఆబ్వియస్లీ డీసీకి కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. డీసీ అయితే వస్తుంది. 8th టాక్సిక్ ట్రైలర్ వస్తుంది. సో ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా. అబ్బా ఇది ఏందో చెప్తున్నా, నాకు తెలిసి టాక్సిక్ పోస్ట్పోన్ అయినంతలాగా నేను ఏ సినిమాని చూడలా. వాళ్ళు అనౌన్స్మెంట్ అప్పుడు ఇచ్చిన డేట్ ఏంటో తెలుసా? లాస్ట్ ఇయర్ April 10. గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుందో కూడా నాకు తెలియదు. చాలామంది మర్చిపోయి ఉంటారు ఈ విషయం. అసలు లాస్ట్ ఇయర్ April 10th డేట్ ఇచ్చారు. వాళ్ళు రావట్లేదని తెలిసిన రోజు రాజాసాబ్ వాళ్ళు డేట్ ఇచ్చారు. రాజాసాబ్ నయమే, ఇంకా అప్పటి నుంచి పోస్ట్పోన్ అయ్యి లాస్ట్కి ఇయర్ జనవరికైనా వచ్చింది. ఇది ఏంది ఇది పోస్ట్పోన్ అయిపోయి అప్పుడు పోస్ట్పోన్ అయింది. తర్వాత March 19 డేట్ ఇచ్చారు. ఆ రోజు ధురంధర్ 2 వచ్చింది. అదే టైంకి మిడిల్ ఈస్ట్లో యుద్ధం అది కూడా ఉంది. ధురంధర్ 2కి ఎట్లాగా బ్యాన్ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ వీళ్ళకి కొంచెం మిడిల్ ఈస్ట్ మార్కెట్ అది ఉంది. అరౌండ్ 80-90 crores, 100 crores వరకు మార్కెట్ ఉందన్న ఒక పాయింట్ ఉంది. బికాస్ KGF 2 60 crore దాకా కలెక్ట్ చేసింది అక్కడ. సో అరౌండ్ ఇప్పుడు కూడా 60 నుంచి 80 బాగా దాకా కలెక్ట్ చేయొచ్చు. మధ్య టాక్ వస్తే 100 వరకు కొట్టచ్చు అన్న ఒక పాయింట్ ఉందన్నమాట. ఓవర్సీస్ నుంచి ఈ సినిమా బాగా కలెక్ట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది అన్న పాయింట్ ఉంది, ఇఫ్ ఇన్ కేస్ బాగా వర్కౌట్ అయితే. సో ఆ బేసిస్ మీద పోస్ట్పోన్ చేశారు. బట్ ఇప్పటికీ యుద్ధం కొనసాగుతోంది. మరి ఇప్పుడు ఎట్లా రిలీజ్ చేస్తారో ఏమో మరి. అప్పుడు ధురంధర్ 2 పేరు చెప్పలేదు కానీ మనకు తెలుసు కదా. సో ఎనీహో టాక్సిక్ ట్రైలర్ అయితే వస్తుంది. సో టాక్సిక్ ఫెంటాస్టిక్గా రెస్పాన్స్ రావచ్చు స్టార్టింగ్ డే. బట్ లేటర్ ఆన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం చెప్పలేమన్నమాట. అది మరి పరిస్థితి. అండ్ టాక్సిక్ ట్రైలర్ కూడా వన్ ఆఫ్ ది హ్యూజ్లీ యాంటిసిపేటెడ్ ట్రైలర్ నన్ను అడిగితే. ఎందుకంటే దాంట్లో ఉన్న క్యాస్టింగ్కి కావచ్చు, లేదంటే యష్ ఫ్యాక్టర్. ఇప్పుడు రామాయణ తర్వాత రామాయణ ట్రైలర్ ఏదైతే వచ్చిందో దాంట్లో యష్కే పేరు వచ్చింది తప్ప ఎవరికి రాలే. సో ఆ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుంటే యష్ ఇప్పుడు టాక్సిక్ ట్రైలర్ ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ నా భయం ఏంటంటే ఇటు టాక్సిక్ ట్రైలర్ తాలూకు ఇంపాక్ట్ రామాయణ మీద పడద్దేమో అని చెప్పి. ఏమో మరి. మొత్తానికి యష్ ఫ్యాన్స్కి అయితే పండగేనబ్బా, అవుట్ రైట్ ఫెస్టివల్ యష్ ఫ్యాన్స్కి. ఎందుకంటే మొన్నేమో రామాయణ ట్రైలరు, ఇప్పుడేమో టాక్సిక్ ట్రైలరు, ఈ మంత్ ఎండ్లోనేమో టాక్సిక్ రిలీజు. మామూలుగా లేదుగా. అండ్ నవంబర్ అంటే ఎంత, ఒక 2 months గ్యాప్లోనే మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. 2 సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు మళ్ళీ 2 కూడా. బడ్జెట్లు స్కేలు అన్నీ పెద్దవే.
సో అదనమాట. సో తర్వాత మనకి 9th వారణాసి పోస్టర్. సో 6th, 7th, 8th, 9th వరుసగా ఉన్నాయి మనకి సినిమా కంటెంట్లు. 9th వారణాసి పోస్టర్. ఒకటి కాదు 2 పోస్టర్లు రాబోతున్నాయి. వారణాసి సినిమా నుంచి 2 పోస్టర్స్ రాబోతున్నాయి. మహేష్ బాబు గారివే. ఒకటేమో ఒక ఒక థీమ్‌ని బ్యాక్‌గ్రౌండ్ థీమ్ ఒకటి పెట్టి దానికి సంబంధించిన పోస్టర్. రెండోదొచ్చి ఒక సాంగ్ పెట్టి ఆ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్. సో 2 పోస్టర్స్ అయితే రాబోతున్నాయి. వాటిలో చాలా డీటెయిల్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది మోస్ట్‌లీ. సో ఈ 2 పోస్టర్లు గనక అద్భుతంగా గనక ఉన్నట్టయితే మటుకు మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే. ఇంకా అంటే అసలు మిగతా వాటి గురించి మర్చిపోయేంత రేంజ్‌లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి ఆబ్వియస్‌లీ. వారణాసి నుంచి ఏ కంటెంట్ వచ్చినా కూడా. సో వారణాసి మనకి 9th పోస్టర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అంతకంటే హెవీ కంటెంట్ మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము. చేయకూడదు. చేసినా వాళ్ళు ఇయ్యరు. అదనమాట పాయింట్. సో అది. తర్వాత 14th విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ అవుతోంది. సో సూర్య గారిది మూవీ, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్. నాకెందుకో ఇది ఏమో అంటే పోస్ట్ లక్కీ భాస్కర్, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ లక్కీ భాస్కర్ కదా. సో ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ సార్ కూడా కదా. సో ఎక్కడో ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయేమో అన్న ఒక ఫీలింగ్ ఉంది నాకు ఇప్పటికి. నాకుంది, పీపుల్కి కూడా చాలా మందికి ఉంది. పోస్ట్ లక్కీ భాస్కర్, లక్కీ భాస్కర్ 2 ఎట్లాగో తీస్తా అంటారు ఆయన, అది వేరే విషయం. ఈ సినిమాన ఇంకో సినిమా కమిట్మెంట్ ఉందంటే 2 అయిపోయాక లక్కీ భాస్కర్ 2 తీస్తారంట. అది ఓకే, ఫెంటాస్టిక్. కాకపోతే ఏంటంటే విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది ఎందుకో ఓ పక్క అరే ఈయన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెరిగాయి ఇప్పుడు దాని తగ్గ సినిమా కాదేమో అన్న ఫీల్ ఉంది. బట్ లెట్స్ సీ. రంగదే కాకుండా ఉంటే చాలు. రంగదే రే రంగదే రే రంగదే 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 అది కాకుండా ఉంటే చాలు. సో నెక్స్ట్ August 15th ఫౌజీ గ్లిమ్స్ అని అంటున్నారు, కానీ మోస్ట్లీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు December 3 రిలీజ్ అంటున్నారు, కానీ డిసెంబర్లో రాకపోవడానికి ఇప్పటికీ కూడా ఛాన్సులు ఉన్నాయి సోదరీమణులారా. సో అది పరిస్థితి. అది వస్తుందో లేదు తెలియట్లేదు ఫౌజీది ఇప్పటికీ కూడా. ఎందుకంటే షూటింగు బేసిక్‌గా ఓకే. ప్రభాస్ గారు డేట్లు బాగానే ఇస్తున్నారు ఆయన వంతుగా. ఆయన డేట్లు గట్టిగానే ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే అటు షూటింగు, అటు పోస్ట్ ప్రొడక్షన్ అంటే VFX వర్క్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసేంత స్పీడ్‌గా వెళ్ళట్లేదు సినిమా. ఓకే. సో ఆ పేస్‌లో వెళ్ళట్లేదు. సో దట్స్ వాట్ మై పాయింట్ ఈస్. సో అంత స్పీడ్‌గా ఎళ్ళుంటే అది బాగానే ఉందేమో. బట్ వెళ్ళట్లేదు ఇక్కడ. సో నాకు కన్సర్న్ ఏంటి, ఇది ఇలాగే కనుక ఉంటే ఇది December 3కి రాదు. అప్పుడు బేసిక్‌గా వేరే సినిమాలు వస్తాయి ఆ డేట్లకి. అందులో మైత్రి వాళ్ళది ఒకటి ఉండే ఛాన్స్ ఉంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్. అండ్ ప్యారడైజ్ September 24 మోస్ట్లీ. ఒకటి ప్యారడైజ్ కూడా మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందేమో అన్న డౌట్ కూడా ఉంది ఇప్పటికీ చాలామందికి. ఏం తెలియట్లే. చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కావాలంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూడడానికి ట్రై చేయండి. వై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బికేమ్ పోస్ట్‌పోన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి ఒక వీడియో చేశాను. చూడండి కావాలంటే. నిజంగా అందరూ పోస్ట్‌పోన్‌ల పర్వం నడుస్తోంది నిజంగా చెప్తున్నాను. అది ఎట్లా ఉందిలేండి సిచ్యువేషన్, ఇంకేం చెప్తాం ఇంకా. సో క్లారిటీ లేదు. ఫౌజీ గ్లిమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ రాకపోతే డిసప్పాయింట్ కావద్దు. అది నేను చెప్పే పాయింట్. నెక్స్ట్ 20th ఐ యామ్ గేమ్ బై దుల్కర్ సల్మాన్. ఆయన రిలీజ్ ఉందన్నమాట. ఎందుకో నాకు అదేమీ ఎక్కలేదు ప్రస్తుతానికైతే, ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే. లెట్స్ సీ, మరి సినిమా చూసాక డిసైడ్ అవుదాం. నెక్స్ట్ 21st ఇరుముడి. కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు చెప్తున్నాడు కదా. ఇది ఓకే, కానీ ఇది అద్భుతంగా ఉంది. కానీ విల్లా అది వీరుడు అది వస్తుంది చూసారా, ఆ మూమెంట్ ఉంటుంది బీస్ట్ అసలు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని వెయిటింగ్ నేను. మరి ఆ పాట ఏంది, డైరెక్ట్ థియేటర్లోనే అంటున్నారా ఏంది, అన్ని హాల్లోనే అంటున్నారేమో నా డౌట్ ఆ పాట. సో ఇరుముడి సినిమా రవితేజ గారికి చాలా చాలా పెద్ద కంబ్యాక్ అవ్వడానికి 200 to 300% ఛాన్స్ అయితే ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మటుకు. మామూలుగా లేదు నాకు ఇరుముడి మీద, చాలా హైప్ ఉంది నాకైతే మటుకు. లెట్స్ సీ, మరి చూద్దాం. సో ఇరుముడి 21st వస్తుంది. 21st అదొక రిలీజ్ ఉంది. సో సినిమా తర్వాత August 26th టాక్సిక్ రిలీజ్ ఉంది. సో దే ఆర్ వెరీ టాక్సిక్ యార్. సో టాక్సిక్ రిలీజ్ అయితే ఉంది. సో టాక్సిక్ నా లెక్క ప్రకారం ఇక్కడ ఉన్న వాటన్నిటిలోకి కూడా మోస్ట్ హైప్డ్ అండ్ మోస్ట్ బిగ్గెస్ట్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలన్నిటికీ కూడా. ఆగస్ట్లో రిలీజ్ అయ్యే వాటికి మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొరియన్ కనకరాజు, DC, తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్, ఐ యామ్ గేమ్, ఇరుముడి, టాక్సిక్. సో మొత్తంగా 6 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. కొంచెం నోటబుల్ సినిమాలు. ఇంకా మిగతావి కూడా చిన్న చిన్న సినిమాలు కూడా చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ బట్ అంత నోటబుల్ కాదు. అవి అంత గుర్తుంచుకోలేము, గుర్తుపెట్టుకోలేము. ఇవేమీ కూడా జరగని పనులు అవన్నీ కూడా. సో నోటబుల్
ఆర్ బ్యాంకబుల్ కాదు అవేవి కూడా. సో అదొకటి ఉందన్నమాట సిచ్యువేషన్. సో లెట్స్ సీ. అది మరి ఇంక పరిస్థితి. సో మోస్ట్లీ లైక్ ఏమో ఉన్నాయి, పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. మన దాంట్లోంచి టీఎఫ్ఐ నుంచి అయితే మటుకు ఇరుముడి పెద్దదంటాను నేను ఈ మొత్తం అన్నిట్లోకి కూడా. సో తర్వాత కోలీవుడ్ నుంచి అయితే విశ్వనాథ్ అండ్ సన్స్, తర్వాత శాండల్వుడ్ నుంచి అయితే టాక్సిక్, తర్వాత అంతే మరి ఇంకా. సో ప్రజెంట్ అంటే ఇంకా వేరే ఏవో సినిమాలు ఉన్నాయి, హిందీ సినిమాలు కూడా ఒక 2 ఉన్నాయి కానీ అవి చూడాలో వద్దో నాకే అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. అంటే అదో రకంగా ఉంటాయి అన్నమాట ఆ సినిమాలు. అది ఎక్కదు పూర్తిగా, అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటాయి. అదేందో 'జ్యోతిలక్ష్మి' డాన్స్ లాగా అనమాట. కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా, చూపించి చూపించకుండా అట్లా ఎక్కవు. అంటే అన్ని సినిమాలు ఎక్కవు మనకి. అంటే స్ట్రైట్ ఫిల్మ్ అయితే పర్లేదబ్బా. కాకపోతే ఒకటేమో సీక్వెల్ వస్తోంది 'ఆవర్ పాన్ 2'. 'ఆవర్ పాన్ 2' గురించి బాగా టాక్ నడుస్తోంది. సరే మరి ఇంకా చూద్దామని అనుకున్నాను కానీ ఐడియా లేదు. దాని 'ఆవర్ పాన్ 1' ఏందనేది ఐడియా లేదు. సో అందుకని ఇంక నేను అది చూడలేను. 'బట్వారా 1947' చూస్తా. సన్నీ డియోల్ది కాబట్టి. కొద్దిగా బెటర్ అది నన్ను అడిగితే. ఎందుకంటే లైక్ అది కొంచెం పీరియడ్ డ్రామా కదా! సో అది కూడా ఉంది కాబట్టి కొంచెం అది చూస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే మటుకు. సో అదొక్కటే నాకైతే మటుకు. సో 'ఇన్సీడియస్' తర్వాత 'ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' ఏవో హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి బానే గానీ, ఏమో అయ్యేమి ఎక్కలేదు నాకైతే మటుకు. ఇంకా 'ఈత' పోస్ట్‌పోన్ అయిపోయింది. 'ఈత' ఈజ్ నాట్ కమింగ్. 'ఈత' మరి ఆబ్వియస్‌లీ పోస్ట్‌పోన్ అయిపోద్ది మరింక. టాక్సిక్ వల్ల థియేటర్స్ ఎక్కువ దానికెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద పేర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయబ్బా! ఇంకా అట్లాంటప్పుడు మరింక టాక్సిక్కే కదా టాప్ ప్రియారిటీ ఉంటది. సో ఆబ్వియస్‌లీ ఇంకా వాళ్ళైతే లేదు. కాపోతే సెప్టెంబర్ 4న 'మీర్జాపూర్' వస్తోంది. అది స్పెషల్ నన్నడిగితే హిందీ నుంచి. 'మీర్జాపూర్' సినిమా వస్తోంది. 'మీర్జాపూర్ ద మూవీ' సెప్టెంబర్ 4న. సో లైక్ ఉన్నాయి బానే ఉన్నాయి. బట్ అది ఆగస్ట్ కాదు కాబట్టి లైట్. సో అది అందుకే హాలీవుడ్‌లో నేను 'ఈత' కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. 'ఈత' వస్తదేమో చూద్దాం అనుకున్నా. అది భలే ఉందా! ఆ ఒక్క చిన్న టీజర్ ఏదో గ్లింప్స్ ఏదో రిలీజ్ చేశారు. వాట్ ఏ వాట్ ఏ సీన్ మ్యాన్ అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు. అంటే ఆవిడ అప్పుడే డెలివరీ అయ్యి అది అట్లా బ్లీడింగ్ అవుతా ఎళ్లి డాన్స్ చేస్తదావిడ. అసలు ఆ డైలాగ్ గూస్ బంప్స్ అసలు లిటరల్లీ. ఆ 'ఈత' చూడండి, ఎవరైనా చూడకపోతే చూడండి. 'ఈత'ది ట్రైలరో, టీజరో ఏదో వచ్చింది చూడండి. సో 'ఈత' టీజర్ అని కొట్టి చూద్దాం అదే వస్తదా? 'ఈత' టీజరే. 'మ్యాడాక్ ఫిల్మ్స్' వాడిది. 47 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. వాట్ ఏ టీజర్ మ్యాన్ అన్న ఫీలింగ్ కలిగింది. 'శ్రద్ధా కపూర్' నెక్స్ట్ లెవెల్ అసలు. సో లెట్స్ సీ. సో అందుకనమాట. ముందు వెయిటింగ్ అయితే ఉంది కానీ అది పోస్ట్‌పోన్ అయిపోయింది 'ఈత'. అది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావడమే లేటు. 'ఈత' ఈజ్ గెట్టింగ్ పోస్ట్‌పోన్. సో నెక్స్ట్ ఎప్పుడో వస్తది. సో ఈ పాన్ ఇండియన్ సినిమాలతో ప్రాబ్లమ్ ఏందంటే వీళ్ళు బేసిక్‌గా హిందీలో కూడా బాగా పాతుకుపోయి అక్కడోళ్ళతో కూడా బాగా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కాంటాక్ట్‌లు మెయింటైన్ చేస్తూ, వాళ్ళతో సర్కిల్ మెయింటైన్ చేస్తూ, సో వాళ్ళు అంటే మనోళ్ళ సినిమా సౌత్ సినిమాస్, పాన్ ఇండియన్ సినిమాస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్‌గా ఎక్కువ పుష్ చేస్తూ ముందుకు తీసుకొనెళ్తూ దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. సో అందువల్ల వాళ్ళకి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది బాలీవుడ్ వాళ్ళకి. అదొకటి ఉంది. సేమ్ తమిళ్ సినిమాల వల్ల మనం ఎట్లా ఎఫెక్ట్ అవుతాం ఇది కూడా అంతే అనమాట. సో అది మరి పరిస్థితి. సో చూద్దాం మరి ఇంకేమోలేండి. సో దట్స్ గైస్. ఇది ఆగస్ట్‌కి సంబంధించిన అప్డేట్స్. సో వీటిలో దేని గురించి మీరు ఎక్కువగా వెయిటింగ్? 'పారడైజ్' టీజరా? 'టాక్సిక్' ట్రైలరా? 'వారణాసి' పోస్టరా? లేదంటే మధ్యలో 'కొరియన్ కనకరాజు డీసీ' సినిమానా? లేదంటే 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమానా? లేదంటే 'ఫౌజీ' గ్లిమ్సా? లేదంటే 'ఐ యామ్ గేమ్' సినిమానా? లేదంటే 'ఇరుముడి' సినిమానా? లేదంటే 'టాక్సిక్' సినిమానా? వేటి గురించి ఎదురు చూస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెట్టి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్ ఐడి జార్స్ మా ఇద్దరు మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.